సమాజహితం నేను మీ జోనాభిరామ్. ముందుగా హెడ్లైన్స్. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అమరేందర్ రాజు నియామకం వెల్లడించిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి. ఆర్టీసీ నడ్డి విరిచే విధంగా మోటారు వాహన చట్టం సవరణ బిల్లు, ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న సిఐటియు నేతలు. అల్లాపూర్ మెట్ బలిజగూడ గ్రామంలో శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ధ్వజస్తంభన ప్రతిష్టాపన అతి పురాతన దేవాలయమని తెలిపిన గ్రామస్తులు. జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు సాయిని రవి మీడియా సమావేశం, అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఆగ్రహం. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అమరేందర్ రాజు నియమించినట్లు తెలంగాణ ఆబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్ లో ఓ ఫంక్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో ప్రభుత్వ ఉత్తర్వుల్లో ప్రతినిధి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పార్టీ కోసం పనిచేసిన వారికి తప్పనిసరిగా గుర్తింపు ఉంటుందని తెలిపారు. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయన్నారు. తన ఊపిరి ఉన్నంత వరకు మహబూబ్ నగర్ అభివృద్ధి కోసం పనిచేస్తానని తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి కొత్తగా నియమితులైన మార్కెట్ కమిటీ చైర్మన్ అమరేందర్ రాజును, డైరెక్టర్లను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో జీపీఎన్సీ అధినేత కెఎస్ రవికుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ చెరుకుపల్లి రాజేశ్వర్, కాడం ఆంజనేయులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. పనిచేసి ఏ పని చెప్పినా అందరాలు చెప్పినా ఇమ్మీడియట్ పనిచేసి కరెక్ట్ గా 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు తర్వాత మళ్ళా సేమ్ సైడ్ కూడా ఇంత సేమ్ ఉంది. సేమ్ ఆయన లాగానే ఈరోజు నాకు అమరేందర్ గారికి ఈరోజు రావడం నాకు చాలా హ్యాపీ ఉంది. రోజు అడుగుతున్నా ఎప్పుడు వస్తుంది అని చెప్పి మొన్న అడిగినాయండి. తొందరగా రావాలి, ఇలా క్యాన్సింగ్ పోయేటప్పటికి చైర్మన్ కార్లో పోదాలి, చైర్మన్ కార్లో పోయి ఆ సీట్లో కూర్చోవాలి. చాలా పనులు చేసేది కదా, ఇంకా చాలా మాసం కూడా ఇచ్చేది. ఇంకా మనం పని చేసుకుంటూ పోతే అందరికీ ఉన్నత పదవులు వస్తాయి. కొందరికి దురదృష్టం రాకపోయినా ఏదో రోజు అదృష్టం గ్యారెంటీ గౌరవిస్తుంది. ఈరోజు ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి మనం వెతికి చేసుకున్నాం. మరి డిసిసిబి 5 జిల్లాలకు చైర్మన్ గా, 5 జిల్లాలకు వైస్ చైర్మన్ గా, మరి భాస్కర్ అనే చైర్మన్ అయింది. కానీ ఇంకా పెద్ద చైర్మన్ అయింది కదా, చిన్న చైర్మన్ ఇక్కడ. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు. వామపక్ష పార్టీలు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరుగుతున్న సార్వత్రిక సమ్మెలో భాగంగా సూర్యాపేట జిల్లాలో ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించిన అనంతరం పట్టణంలో బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఇటీవల బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన 3 చట్టాలు కార్పొరేటర్లకు పూర్తి స్వేచ్ఛ లభించిందని అన్నారు. దీంతో అంబానీ లాంటి బడా కంపెనీలు వ్యవసాయాన్ని నిర్దేశిస్తాయని తెలిపారు. చిన్న రైతులు క్రమంగా వ్యవసాయ రంగం నుంచి దూరమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రైతాంగ వ్యతిరేక బిల్లులను, రైతాంగ వ్యతిరేక చట్టాలను నశించాలి. మోడీ ప్రజా వ్యతిరేక విధానాలు. దేశంలో బీజేపీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తన ప్రజా వ్యతిరేక విధానాలను తీవ్రతరం చేయడం జరిగింది. ముఖ్యంగా రైతులకు వ్యతిరేకంగా, కార్మికులకు వ్యతిరేకంగా, యువజనులకు వ్యతిరేకంగా నిర్ణయాలు చేయడం ద్వారా ఇలా మొత్తం కూడా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి దాపురించింది. అదే సమయంలో కార్పొరేట్ శక్తులకు దారాదత్తంగా లక్షల కోట్ల రూపాయలు కట్టబెట్టే పరిస్థితి ఇవాళ ఉన్నది. మొన్న కరోనా సందర్భంగా ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల్లో దాదాపు 19 లక్షల కోట్ల రూపాయలు ఇవాళ కార్పొరేట్ శక్తులకు ఉచితంగా ఉపజెప్పిన పరిస్థితి ఉన్నది. అదే సమయంలో రైతుల్ని కానీ పేద ప్రజలను ఆదుకునే విషయంలో మాత్రం నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నది.
అందుకోసమే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇలా దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె చేపట్టడం జరిగింది. అందులో భాగంగా సూర్యాపేటలో కూడా పెద్ద ఎత్తున వామపక్షాల నాయకత్వంలో ఇలా సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లా మొత్తం కూడా బంద్ నిర్వహించడం జరుగుతోంది. అందుకోసమే సూర్యాపేట జిల్లాలో పట్టణంలో ఉన్నటువంటి అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలు, అలాగే గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు, కార్మికులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ సమ్మెను బలపరచాలని, ఈ బంద్ను బలపరచాలని. ఆర్టీసీ నడ్డి విరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మోటారు వాహన చట్టం సవరణ బిల్లును 2019 వల్ల ఆర్టీసీల మనుగడ ప్రశ్నార్థకంగా తయారవుతుందని, రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకు తీవ్రమైన నష్టం వాటిల్లుతుందని సిఐటియు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. చిన్న తప్పులకు భారీ జరిమానాలు విధించడం, డ్రైవింగ్ లైసెన్సులు రద్దు చేయడం, చివరకు జైలుకు పంపించి శిక్ష వేసే విధంగా ఈ బిల్లులో పొందుపరిచారన్నారు. తక్షణమే ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. బిల్లు వల్ల ఆర్టీసీ కార్మికులే కాదు ఆర్టీసీలకే ప్రమాదం పొంచి ఉంది. దేశంలో ఉన్నటువంటి దాదాపు 54 ఆర్టీసీలు కూడా ఇవాళ కన్వర్గయ్యే పరిస్థితి ఉన్నది. దీనికి వ్యతిరేకంగా మరి ఆర్టీసీ కార్మికులు పెద్ద ఎత్తున స్ట్రైక్లో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ బిల్లులో దాదాపు అనేక జరిమానాలు విధించి ఆ ట్రాన్స్పోర్ట్ రంగంలో పనిచేస్తున్న మరి డ్రైవర్లకు విపరీతమైన జరిమానాలు వేసి వారికి చివరికి రిమాండ్ చేసి జైలుకు పంపేటువంటి పరిస్థితులు ఈ బిల్లులో పొందపరిచారు. ఇది తీవ్రమైన నష్టం. కార్మికులే కాదు దాదాపు ఆర్టీసీలో కూడా తీవ్రమైన పెనుమాబంధం పొంది ఉంది. ఇప్పటికే అనేక దఫాలుగా కూడా ఈ బిల్లుకు వ్యతిరేకంగా అనేక నిరసన కార్యక్రమాలు చేసినాం. ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న ఈ స్ట్రైక్లో మరి కార్మికులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. భవిష్యత్తులో ఈ కార్మిక వ్యతిరేక విధానాలపై ఖచ్చితంగా వామపక్ష పార్టీలతో కానీ కలిసి వచ్చే అన్ని సంఘాలతో భవిష్యత్తులో మేము పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఈ కార్మిక వ్యతిరేక విధానాల మీద మేము ఖచ్చితంగా పోరాటం చేస్తానని. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ బలిజగూడ గ్రామంలో పురాతనమైన శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో వేద మంత్రాలతో ధ్వజస్తంభము, గణపతి సుబ్రహ్మణ్య స్వామి, నందీశ్వర కాశీ విశ్వేశ్వర లింగ ప్రతిష్టాపన, యంత్ర ప్రతిష్టాపన జరిగింది. పుష్ప అలంకరణ, పుష్పాభిషేకం అత్యంత వైభవంగా వేద మంత్రాలు నడుమ శ్రీ జ్ఞానేశ్వర్ సిద్ధాంతి శ్రీ విరాట్ గౌరయ్య ఆచార్యులు, ఆలయ అర్చకులు సజ్జల నాగభూషణం ఆధ్వర్యంలో ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ సర్పంచ్ బుర్ర వీరస్వామి మాట్లాడుతూ తమ గ్రామంలో ఉన్న వీరభద్రస్వామి ఆలయం అతి పురాతనమైన దేవాలయమని, తమ గ్రామ పెద్దలు దాతల సహకారంతో ప్రతిష్టాపన కార్యక్రమం నిర్వహించామని తెలియజేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ యూత్ అసెంబ్లీ నాయకులు సాయిని రవి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న పీవీ ఘాట్, ఎన్టీఆర్ ఘాట్లను కూల్చివేయాలన్న అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఇది సరికాదని ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు. గౌరవనీయులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పూజించి తెలుగు ప్రజలందరినీ ఒక ఏకదాటికి తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాలను, వాళ్ళ యొక్క ఘాట్లను తీసేయాలని చెప్పేసి వ్యాఖ్యానించడాన్ని మేము పూర్తిస్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. మీకు అక్బరుద్దీన్ ఓవైసీ గారికి నిజమైన అసలు రాజ్యాంగం పట్ల విశ్వసనీయత ఉంటే, సిగ్గు కనుక ఉంటే ఒకసారి ఆలోచన చేయి. ఇలా మన దేశం కోసం కావచ్చు, ఇతర రాష్ట్రం కోసం కావచ్చు అనేకమైన సేవలు చేసినటువంటి వారిని కొనియాడాల్సిన పోయి ఇలా జిహెచ్ఎంసీ ఎలక్షన్లను ముందు పెట్టుకొని ఇలా కేవలం మతం పేరుతో ఒక కులాల వారిగా విభజించి ఒక రౌడీలాగా బిహేవ్ చేస్తూ ఇటువంటి వాక్యాలు చేస్తూ ఈ చిన్న స్థాయి ఇప్పుడు మత్స్యం లేనట్టుగా అంటే తెలిసి తెలియని మాటలు మాట్లాడుతూ ఇలా అనేకమైనటువంటి వాక్యాలను మేము పూర్తిస్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఎటువంటి మీకు రాజ్యాంగం పట్ల. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలను కలుపుకొని సార్వత్రిక సమ్మెకు మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు అట్కూరి శ్రీకాంత్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకానికి పెడుతూ కార్పొరేట్లను చేసుకునే విధంగా కార్మిక కర్షక అణగారిన వర్గాల పొట్టగొడుతున్నారని, కనీసం మహిళలకు రక్షణ కరువైందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో హమాలి సంఘం అధ్యక్షుడు అక్కపాక లింగయ్య, ఉపాధ్యక్షుడు మల్లయ్య, కార్యదర్శి వెంకటస్వామి, కోశాధికారి రాజయ్య నాయకులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మిక కర్షక రైతు శ్రామిక మహిళా విద్యా వైజ్ఞానిక రంగాలకు వ్యతిరేకంగా అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే దానికి మద్దతుగా కార్మిక సంఘాలన్నింటినీ కలుపుకొని కూడా ఈనాడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక కర్షక రైతు శ్రామిక విద్యారంగ వ్యతిరేక విధానాలను తిప్పుకొట్టే విధంగా ఈరోజు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె కూడా విజయవంతం కావడం జరిగింది. ఈ రోజున భారతదేశంలో కనీసం మహిళలకు రక్షణ లేకుండా పోతా ఉన్నది. ఈరోజు మహిళలకు రక్షణ కల్పించిన చట్టాలు ఈరోజు ఎవరైతే అత్యాచారాలు చేస్తున్నారో వాళ్ళకి చుట్టాలుగా మారుతూ ఉన్నాయి. ఈరోజు మహిళలకు రక్షణ లేకుండా పోతున్నది. ఈరోజు భారత మాతను పూజించేటువంటి సంస్కృతి కలిగిన భారతదేశంలో కనీసం భారత మాతకు రక్షణ లేనటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు భారతదేశంలో నెలకొన్నది. ఈరోజు కార్మికులు కావచ్చు, కర్షకులు కావచ్చు, రైతు శ్రామిక సోదరులంతా కూడా ఈ ప్రభుత్వాల విధానాల వల్ల ఈరోజు కూటి కోసం పనిచేసే కార్మికులంతా కూడా ఈరోజు డొక్కాడితే కానీ రికార్డు లేని పరిస్థితిలో ఈరోజు ఉన్నారు. ఈరోజు ప్రభుత్వం అంతా కూడా కేవలం ప్రభుత్వ రంగ సంస్థల్ని పెట్టుబడిదారులకి అప్పనంగా పెట్టి పెట్టుబడిదారులను పోషించే విధంగా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలను అవలంబిస్తున్నాయి. కార్పొరేట్లకు కొమ్ము కాస్తా ఉన్నాయి. ఈరోజు కార్పొరేట్లను పెంచి పోషించడం కోసం ప్రభుత్వాలు వారి విధానాలను అవలంబిస్తున్నాయి. ఈరోజు కార్పొరేట్ల కోసం మాత్రమే ప్రభుత్వాలు నడుపుతున్నాయి. సొంత లాభాలు సలాభాల కోసం ప్రభుత్వ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఎమ్మెల్యేలు ఎంపీలు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఒక మహిళకు అత్యాచారం జరిగితే ఈరోజు ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ స్పందించే తీరు మా అత్యాచారాలు మా సంస్కృతి మా సాంప్రదాయం అని చెప్పి అటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు భారతావరిలో నెలకొన్నది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, ఈరోజు నోరు పేరుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఎమ్మెల్యేలే ప్రజా వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్న మోడీ ప్రభుత్వం గద్దె దిగడం ఖాయమని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి మట్టిపల్లి సైదులు అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా సూర్యాపేట ఆర్టీసీ డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనేక ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రజలపై భారాలు మోపుతోందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ చేస్తూ అనేక రకాలైన కార్మిక చట్టాలకు సవరణ చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల హక్కులను కాలరాస్తూ రైతు వ్యతిరేక చట్టాలను తెచ్చి రైతులు వ్యవసాయ కార్మికులపై మోయలేని భారాలు మోపుతుందని ఆరోపించారు. కార్పొరేటర్లకు వ్యవసాయాన్ని కట్టబెట్టే విధానాలను బీజేపీ ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చట్టాన్ని మొత్తం సవరణ చేశారు. రైతు ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది. ప్రధానంగా ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం వ్యవసాయ రంగాన్ని మొత్తం దివాలా తీస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈరోజు ఏదైతే రెక్కాడితే డొక్కాడినటువంటి వ్యవసాయ కార్మికులు ఉన్నారో వాళ్ళందరికీ ఉపాధి హామీ పథకం ద్వారా 200 రోజులు పని కల్పించాల్సినటువంటి ప్రభుత్వం కనీసం పనిచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మొత్తం కూడా వ్యవసాయ కార్మికులు చాలా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కరోనా తోటి అల్లాడుతున్నటువంటి ప్రజల్ని ఆదుకో విషయంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యమైనటువంటి పరిస్థితి. రాను ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్ కూడా మొత్తం కూడా కుదించి వేస్తూ ఉపాధి హామీని మొత్తం కూడా రద్దు చేయడం కోసం కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరోపక్క ఈరోజు దేశానికి వెన్నెముకైనటువంటి రైతాంగం మీద తీసుకొచ్చినటువంటి 3 రైతు వ్యతిరేక బిల్లులను కూడా ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి నిత్యావసర వస్తువుల చట్టాన్ని మొత్తం సవరణ చేశారు. ఈరోజు ఇప్పటికే ధరలు అధికంగా పెరుగుతున్నటువంటి పరిస్థితులలో మరి నిత్యావసర చట్టానికి సవరణ చేయడం మూలంగా మరింత ఎక్కువ రేట్లు పేదల మీద మరి వ్యవసాయ కార్మికుల మీద పడేటువంటి పరిస్థితి. అందుకోసమే ఈ 3 చట్టాలని ఉపసంహరించుకోవాలని చెప్పేసి
తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సూర్యాపేట జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగించే విధంగా వ్యవహరిస్తుందని కేవీపీఎస్ సూర్యాపేట జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి అన్నారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక రైతాంగ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో పాల్గొన్న గోపి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చివేసి మనువాదాన్ని ప్రవేశపెట్టాలని చూస్తోందన్నారు. రాజ్యాంగంలో దళితులకు పొందుపరిచిన హక్కులు చట్టాలు నిర్వీర్యం చేసే విధంగా వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ అనుసరిస్తున్న దళిత రాజ్యాంగ రైతాంగ వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటించాలని తెలిపారు. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామీణ బంద్లో పాల్గొనడం అనేది జరుగుతూ ఉంది. ఈరోజు రాజ్యాంగ స్ఫూర్తి అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే విధంగా గతంలో ఉన్నటువంటి మనువాదాన్ని మరోసారి ఈ దేశం మీద రుద్దే విధంగా మోడీ వ్యవహరిస్తూ ఉన్నాడు. ఈ మనువాదాన్ని అంతమొందిపోయిందనుకుంటే మళ్ళీ మనువాద పాలనని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతూ ఉంది. రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలని తొలగించాలనేటువంటి ఆలోచన మోడీ కుట్ర చేస్తూ ఉన్నాడు. ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, దళిత మహిళల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. వాటిని అరికట్టడంలో ఘోరంగా ఈ బీజేపీ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఈరోజు మనందరిపైన ఉన్నది. అదేవిధంగా ఈరోజు మోడీ వ్యవహరిస్తున్నటువంటి తీరు వల్ల ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా నిర్వీర్యమైపోతూ ఉన్నాయి. అదేవిధంగా టెలికాం కానీ, రైల్వే కానీ, ఇంకా పోస్టల్ కానీ, ఇన్సూరెన్స్ కానీ ఇట్లాంటి రంగాలన్నిటిని కూడా అప్పనంగా మోడీ టీ అమ్మినటువంటి అతను ప్రధానమంత్రి అయ్యిందని చెప్పేసి సంతోషిస్తున్నటువంటి ఈ తరుణంలో టీ అమ్మిన విధంగా ప్రభుత్వ రంగ సంస్థలంటివి కూడా విదేశీ కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇటీవల తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక బిల్లుల మూలంగా రైతాంగం నష్టపోవడం, రైతాంగం నష్టపోతే వ్యవసాయ కూలీలు నష్టపోతే దళితులు, వీళ్ళందరూ కూడా చాలా తీవ్రమైనటువంటి నష్టాన్ని చూసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగ వ్యతిరేక విధానాలు, వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలని అనుసరిస్తున్నటువంటి మోడీకి తగిన బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. దానిలో భాగంగా భారత రాజ్యాంగ రూపకర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నేటికి 71 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు అంబేద్కర్ యువజన సంఘం కొడిమ్యాల మండల ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు సమర్పించారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య యువ నాయకవాదుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుడికందుల మహేష్, కొత్తూరి స్వామి, ఎలకుర్తి రవి మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అతిపెద్ద లిఖిత రాజ్యాంగమని, కానీ భారతదేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారత రాజ్యాంగాన్ని బదిలీ చేస్తున్నాయన్నారు. మతాల ముసుగులో బడుగు బలహీన వర్గాలపై దాడులు, దళిత స్త్రీలపై మానభంగాలు, హత్యలు జరుగుతున్నాయన్నారు. రాజ్యాంగం గురించి తెలుసుకునేందుకు ఈ ప్రత్యేక రోజు ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపుతుందని తెలిపారు. దేశంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఎంతో మరి మేలుగా జరుగుతుంది. ఇక్కడ భారత రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్క మనిషికి సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం అనేది భారత రాజ్యాంగం లెక్కించడం జరిగింది. కానీ భారత రాజ్యాంగాన్ని ఎవరు కూడా ఇలా కేంద్ర ప్రభుత్వాలు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అమలుపరచడం లేదు. ఎందుకంటే దళితుల మీద ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు ఇప్పటి వరకు అణగారిన వర్గాలను చూస్తున్నారు. విద్యకు కానీ, ఉపాధికి కానీ అన్నిటికీ దూరంగానే ఉంటున్నారు. మరి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి. అమలు చేయనట్లయితే ఇంకెన్ని రోజులు మనకు రిజర్వేషన్ ఇచ్చినప్పటికీ అదే స్థాయిలో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అదేవిధంగా చట్టసభలలో బీసీలకు కూడా రిజర్వేషన్ కల్పించాలి. కావున ఇప్పుడు ప్రభుత్వాలు ఒకటే విన్నపం చేస్తున్నాము, భారత రాజ్యాంగాన్ని ఖచ్చితంగా మీరు ఇంప్లిమెంట్ చేసినట్లయితే అన్ని వర్గాలకు చేయూతనిచ్చిన వారని మేము తెలియజేస్తున్నాము. జై భీమ్. మండల శాఖలో డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం రాసిన దినోత్సవం కాబట్టి రోజు పురస్కరించుకున్నాం. కొడిమ్యాల మండల శాఖలో ఆయనకు పాలాభిషేకం చేసి మేము అందరము ఎస్సీ, బీసీ, మైనార్టీలు అందరూ కలిసి ఏకదాటిగా ఉండాలని, అంబేద్కర్ గారి ఆలోచన విధానంతో నడుచుకోవాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్. 71 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా మరి కొడిమ్యాల మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి మరి ఘనంగా మేము నిర్వహించడం జరిగింది. మరి ఏదైతే రాజ్యాంగం ఉందో
భారతదేశంలో ప్రతి పౌరునికి ప్రతి వ్యక్తికి స్వేచ్ఛా స్వాతంత్రాలు ఇచ్చిన ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగం అంటే మన భారతదేశ రాజ్యాంగం. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నది. కానీ ఈరోజు జరుగుతుంది ఏంటంటే కొన్ని రాజకీయ శక్తులు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తుంది. అలాంటి ప్రయత్నం గిట్ట చేస్తే ఆ ప్రయత్నాన్ని ప్రభుత్వాలు విరమించుకోకపోతే మరి దళితులే కాదు దేశవ్యాప్త గ్రామీణ బంద్కు మద్దతుగా పరకాల పట్టణ కేంద్రంలో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ నుంచి బస్టాండ్ కూడలి నుండి అమరధామం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు మంద శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేక చట్టాలు తీసుకొచ్చి మన అంశదొక్కే పరిస్థితి చేస్తా ఉన్నారు. దానికి అనుగుణంగానే దేశవ్యాప్త సమ్మె ఈ రోజు 26 బిల్లును అమలు చేస్తూ ఉన్నది. పోతే మనం ఈ సంఘాల రిజిస్ట్రేషన్ కూడా 21 మంది ఉంటే 1000 మందికి ఉంటేనే రిజిస్ట్రేషన్ యూనియన్ రిజిస్ట్రేషన్కు ఇటువంటి బిల్లును తీసుకొస్తే కార్మికులు ప్రైవేటు రంగంలోనే ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు, ప్రభుత్వ రంగాలలో తక్కువ ఉన్నారు. ఆ వాళ్ళను వీళ్ళను కలిపి మొత్తం నాశనం చేసేటువంటి ఎత్తుగడలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు కలిసి ఈ కార్మికులను అన్యాయం తలుచుకున్నాయి. వీటికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా సమ్మెలు అన్ని యూనియన్లు కలిసి ఏఐటీసీ సిఐటియు బిఎంఎస్ పాల్గొనలేదు దీంట్లో, ఐఎన్టీసు టీఎన్టీసు ఇవన్నీ కలిసి దేశవ్యాప్తంగా. మొన్న ఏదైతే అక్బరుద్దీన్ ఓవైసీ గారు స్థానికంగా హైదరాబాద్లో ఉన్నటువంటి స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు గారిది, అదేవిధంగా గౌరవనీయులు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల ఆరాధ్య దైవంగా పూజించి తెలుగు ప్రజలందరినీ ఒక ఏకదాటికి తీసుకొచ్చినటువంటి ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహాలను వాళ్ళ యొక్క ఘాట్లను తీసేయాలని చెప్పేసి వ్యాఖ్యానించడాన్ని మేము పూర్తిస్థాయిలో ఖండిస్తాం. ఉప్పల్ నియోజకవర్గం గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా కాప్రా సర్కిల్ 1వ డివిజన్ బీజేపీ అభ్యర్థి ఏ వినోద్ కాప్రాలోని సాయిబాబా నగర్లో పాదయాత్ర చేపట్టారు. ఓటు వేసి గెలిపించవలసిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. రోడ్ రాలేదు, మాకు నీళ్ళు లేవు, నీళ్ళు అందుబాటులో లేవు. రూపాయి కనెక్షన్ అన్నారు, రూపాయి కనెక్షన్ కాడ 2000 అవుతున్నాయి, 10,000 తీసుకుంటున్నారు, లంచాలు నడుస్తున్నాయి. వాటర్ బిల్స్ మాత్రం ఎక్కువ వస్తున్నాయి, వాటర్ మాత్రం వస్తలేదు. నేను ఏ వినోద్ డివిజన్ 1 పరంగా పోటీకి ఉన్నాను బీజేపీ పార్టీగా. ఇక్కడ స్పందన చూస్తున్నారు, ప్రజల నుంచి వచ్చే స్పందన ఈ మెజారిటీ బంపర్ విజయం చేయనిపోతున్నాం. ఇక్కడ ఉన్న సమస్యలు స్థానిక సమస్యలు చాలా ఉన్నాయి. కార్పొరేటర్ పట్టించుకోలేదు. కార్పొరేటర్కు ఫోన్ చేస్తే తన గతంలో ఉన్న టీఆర్ఎస్ కార్పొరేటర్ తన స్పందించలేదు. దేశవ్యాప్తంగా కార్మిక హక్కులను కాలరాస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ తలపెట్టిన సమ్మె సాక్షిగా సమస్త కార్మిక కర్షక లోకం ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టీయూసీ కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 9 కార్మిక సంఘాలు నిర్వహించిన మునగాల మండలంలో సిపిఎం, సిపిఐ, ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మె గ్రామీణ బంద్ను నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు ప్రధాన వీధుల గుండా ప్రదర్శన నిర్వహించి వ్యాపార సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలను బంద్ చేయించారు. అనంతరం స్థానిక ఫ్లైఓవర్ బ్రిడ్జి నందు నిర్వహించిన సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ విజయమాల్య, నీరవ్ మోడీ లాంటి ఆర్థిక నేరగాళ్లను దేశం దాటిస్తూ బడా బూర్జువా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బుర్రి శ్రీరాములు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మెకు తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా నాయకులు సిహెచ్ సీతారాం పాల్గొని తమ సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈరోజు భారత్ బంద్ సందర్భంగా మునగాల మండల కేంద్రంలో ఉన్నటువంటి కార్మికులందరినీ కూడా సమీకరించి ఈరోజు బంద్ చేయడం నిర్వహించడం జరిగింది. ఈ బంద్లో భాగంగా వాణిజ్య సముదాయాలు, బ్యాంకులు అన్నింటినీ కూడా మునగాల మండల కేంద్రంలో బంద్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ధర్నా కార్యక్రమం, బంద్ కార్యక్రమం తెలిసి ఈ సందర్భంగా ధర్నా ఎందుకు జరిగిందంటే మరి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ బీజేపీ తరఫున ఉన్నటువంటి కార్మిక సంఘం తప్ప మిగతా పార్టీలో ఉన్నటువంటి సంఘాలు మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘాలు ఇవాళ పెద్ద ఎత్తున పిలుపునిచ్చాయి.
ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య తీసుకొచ్చినటువంటి రైతు వ్యతిరేక విధానాల వల్ల రైతులకు చాలా అన్యాయం జరిగే పరిస్థితులు ఉన్నాయి. ముఖ్యంగా రైతు పండించిన పంటను ఎక్కడైనా అమ్ముకోవచ్చు అని చెప్పి కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేసే విధంగా ఈ చట్టాలు తీసుకొచ్చారు. దీనికి ఆల్ ఇండియా రైతు సంఘాల తరఫున అనేక దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎఫ్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఖలీల్, జిల్లా అధ్యక్షుడు పి విజయ్ కుమార్, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పరమటి చిన్న, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు బుచ్చిరెడ్డి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లివెల్లి కురుమూర్తి, ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు రాములు యాదవ్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జరుగుతున్న సమ్మెలో పాల్గొన్న అమ్మలకు, అన్నలకు అందరికీ ఉద్యోగాలు తెలియజేస్తున్నా. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఇది కార్మిక ద్రోహ ప్రభుత్వంగా మారిపోతుంది. రోజు రోజుకు కార్మిక ద్రోహ ప్రభుత్వం. కార్మిక చట్టాలపై సవరణ చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పని మేము తెలంగాణ ప్రజాప్రతినిధిగా ప్రశ్నిస్తున్నాం. ప్రభుత్వాలకు నీతి, కేంద్ర రాష్ట్ర పాలకులకు ఏమాత్రం కొంచెమైన నీతి నిజాయితీ ఉంటే గతంలో ప్రభుత్వాలు పివి నరసింహారావు ప్రధానమంత్రి ఉన్న కాలంలో చట్టాలను వెంటనే పునరుద్ధరించాలని ప్రభుత్వ రంగ సంస్థల ఎల్ఐసి, పోస్టలు, టెలికాము, రైల్వే, బ్యాంకింగ్ రంగాలను ప్రైవేటీకరణ చేస్తే ఖబర్దార్ మోడీ బీజేపీనే మేము ఇంటికి పంపేసేటువంటి రోజులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వ రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాల బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మహబూబ్ నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా అమరేందర్ రాజు నియామకం వెల్లడించిన మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్. కేంద్ర ప్రభుత్వం తక్షణమే రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలి డిమాండ్ చేసిన సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి. ఆర్టీసీ నడ్డి విరిచే విధంగా మోటార్ వాహన చట్టం సవరణ బిల్లు, ఆర్టీసీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందన్న సిఐటియు నేతలు. అబ్దుల్లాపూర్ మెట్ బలిజగూడ గ్రామంలో గల శ్రీ వీరభద్రస్వామి దేవాలయంలో ధ్వజస్తంభన ప్రతిష్ట, అతి పురాతన దేవాలయం తెలిపిన గ్రామస్తులు. జమ్మికుంట పట్టణంలో కాంగ్రెస్ నాయకులు సాయిని రవి మీడియా సమావేశం, అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై ఆగ్రహం. ఇవి బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్కారం.